చెప్పిందిరో మా పల్లె అందాలు, మా నానమ్మ చెప్పిందిరో మా పల్లె అందాలు. కనులు కానకున్నా నే కలలో చూస్తున్నా, నా కనులు కానకున్నా నే కలలో చూస్తున్నా. మా పల్లె అందాలు, మా పల్లె అందాలు. పొద్దున్నే ఆ పిచ్చిపాట పాడి వచ్చి కూర్చున్నావా? ఈ గుడ్డిదానికి వేరే పనేమున్నది? నానమ్మ చెప్పినవి పాటగా అల్లుకొని పాడుకోవడం కన్నా వేరే ప్రపంచం ఏమున్నది? అవును, పాటే ప్రపంచం. పొలాల్లో కూలి పని చేస్తూ 3 పూటలు మేపుతున్నాను కదా. ఏమనంట ఏడుపు ఒకటి. ఆడపిల్లవు అందరూ గుడ్డి పిల్లవు, పుట్టగానే తల్లిని పుట్టలు పెట్టుకున్నదాను. పెదనాన్న, నీ తిట్లు దాంటకు మా ఆపు ఇంక. లక్ష్మిని పోషించే భారం నీకుండదులే. లక్ష్మిని నాతో పాటు పట్నం తీసుకువెళ్తా. ముందా పని చేయరా, అలాగనే గుడ్డిదాని పీడ విరగడవుతుంది. లక్ష్మి, మీ నాన్న ఇంకా మారడు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు చెప్పన్నా? నిన్ను పట్నం తీసుకెళ్ళడానికి వచ్చా. నిజమా? మా నాన్న అలా కసురుకుంటున్నాడని నువ్వు అలా అంటున్నావు కదా? నిజంగా నిన్ను పట్నం తీసుకెళ్ళడాకే వచ్చా. నా రూమ్ పక్కన ఒక సంగీత మాస్టర్ ఉన్నాడు. అతనికి నీ గురించి చెప్పా, నిన్ను తీసుకొని రమ్మన్నాడు. అవునా? ఆయన నన్ను మంచి గాయనిగా తీర్చిదిద్దుతాడా? అందుకే కదా నిన్ను తీసుకెళ్ళడానికి నేను వచ్చా. అయినా నేను పాడే పిచ్చి పాటలకి నా గొంతు నచ్చాలి కదా? నీ గొంతుకేం మధురం. నేను వచ్చినప్పుడల్లా నీ పాటలు వింటా. ఇప్పుడు కూడా నీ పాట వినాలని ఉంది. ఒక పాట పాడు లక్ష్మి. వానరాకకై చూసే మా పల్లె జనాలు, వాన వస్తే రైతన్నల చిందుల సరదాలు. పంట చేతికొచ్చిన వేళ రైతన్నల ఆనందాలు, రైతన్నలు పడిన కష్టం మరిచి చేసే సంబరాలు. చూస్తుంటే నా 2 కళ్ళు చాలవని నానమ్మ చెప్పిందిరో మా పల్లె అందాలు, మా నానమ్మ చెప్పిందిరో మా పల్లె అందాలు. కనులు కానకున్నా నే కలలో చూస్తున్నా, నా కనులు కానకున్నా నే కలలో చూస్తున్నా. మా పల్లె అందాలు, మా పల్లె అందాలు, మా పల్లె అందాలు, మా పల్లె అందాలు. సకల లోకంబులు భరించడి సత్యరూపము రామనామం, ప్రకట యోగీంద్రులకునైనను పరమగోప్యము రామనామము. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం. నమస్కారం. రవి, కూర్చోండి. కూర్చో లక్ష్మి. రవి, ఈ అమ్మాయి కదా? పేరు? నా పేరు లక్ష్మి మాస్టర్. ఆశీర్వాదం తీసుకో లక్ష్మి. లే అమ్మా, నీ కంఠం బాగుంటుందంట కదా, కాస్త పాడి వినిపిస్తావా? అలాగే మాస్టర్. మా పల్లెలోని రాములోరి గుడి గోపురం, నవమి నాడు జరిగేటి సీతారామ కళ్యాణం. పండుగ రోజు గుళ్ళో భక్తుల కోలాహలం, చూస్తుంటే కనుల పండుగగా ఉంటుందని నానమ్మ చెప్పిందిరో మా పల్లె అందాలు, మా నానమ్మ చెప్పిందిరో మా పల్లె అందాలు. కనులు కానకున్నా నే కలలో చూస్తున్నా, నా కనులు కానకున్నా నే కలలో చూస్తున్నా. మా పల్లె అందాలు, మా పల్లె అందాలు. బాగా పాడావు లక్ష్మి, నీ కంఠం చాలా బాగుంది. ఇంకా ప్రాక్టీస్ చేస్తే మంచి గాయని అవుతావు. మీ దయ మాస్టారు. చెప్పలే నీ గొంతు కూడా సంగీత మాస్టర్కి నచ్చుతుందని. రేపు మంచి రోజు సంగీతం నేర్చుకోవడానికి. రేపు ఉదయం 6 గంటలకు తీసుకుని రా రవి. వెళ్ళొస్తాం మాస్టర్. శరణ్, నీతో పాటు సంగీతం నేర్చుకోవడానికి లక్ష్మి కూడా వచ్చింది. అవునా? సరే.
రవి, వీడు నా ముద్దుల కొడుకు. వీడికి ఈ మధ్య సంగీతం నేర్పుతున్నా. అలానా? మా లక్ష్మికి తోడన్నమాట. అవును. ఎల్లొస్తాం మాస్టర్. శుభం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు విన్నపాలు వినవలే వింత వింతలు. నాన్న, నిన్ను చూస్తుంటే బాగా కోపం వస్తుంది. ఎందుకురా? నిన్న జరిగిన అన్నమయ్య కీర్తనల పోటీలో ఆ గుడ్డిది లేకపోతే నాకే మొదటి ప్రైజ్ వచ్చేది. చక్కగా విదేశాలలో నా గాత్రం అన్నమయ్య కీర్తనలతో మారుమోగేది. ఊర్లో గాలిపాటలు పాడే ఆ గుడ్డి పిల్లని తెచ్చు నాకు గుదిబండంగా తగిలించావు. ఖచ్చితంగా రేపు అదే గెలుస్తుంది. రేపు మళ్ళీ ఆ గుడ్డిదానికి నాకు మధ్య పోటీ. రేపు ఖచ్చితంగా ఆ గుడ్డిదానికే ప్రైజ్. ఒరేయ్ చరణ్, ఆపింకా. మాటి మాటికి గుడ్డి గుడ్డి అంటున్నావు. అన్నీ చక్కగా ఉన్న నువ్వే గుడ్డివాడివి. ఒక పేద పిల్ల, ఆడపిల్ల, అందులో కళ్ళు లేని అభాగ్యురాలు. ఏదో దేవుడు ఆమెకి చక్కటి కంఠం ఇచ్చాడు. ఒరేయ్ చరణ్, నీవు చక్కగా ఉన్న మగపిల్లవాడివి. ఎక్కడైనా ఎలాగైనా బ్రతకగలవు. ఇంత కుళ్ళు నీకు పనికిరాదురా. నా కొడుకు ఇంత నీచంగా ఉంటాడా? అన్నమయ్య కీర్తనల పోటీలో పాల్గొనకుండా ఉంటే ప్రైజ్ చరణ్కే వస్తుంది. అప్పుడు చరణ్ సంతోషపడతాడు. కానీ ఇద్దరమే కదా పోటీలో ఉంది. మరి నేను పాల్గొనకుంటే పోటీ క్యాన్సిల్ అయితే అప్పుడు చరణ్ నన్ను ఇంకా తిట్టుకుంటాడు. అలాగే నా కోసం కష్టపడ్డ సంగీత మాస్టర్ కూడా బాధపడతాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను పోటీకి వెళ్ళాలి. నాన్న, నన్ను క్షమించు. ఏదో ఆ విషయంలో నాకు రాకుండా ప్రైజ్ లక్ష్మికి వస్తుందని ఆమెను అనరాని మాటలు అన్నాను. చరణ్లో మార్పు రావటం. లక్ష్మి అన్నమయ్య కీర్తనల పోటీలో విజేతగా నిలిచి విదేశాల్లో తన గాత్రంతో ఆకట్టుకుని ఉన్నత స్థాయి చేరింది. కూతుర్ని సూటిపోటి మాటలతో చులకన చేసిన రాజయ్యకు కనువిప్పు కలిగింది. చూశారా? అవయవలోపం ఉన్నవారు ఏదో ఒక రంగంలో వాళ్ళ ప్రతిభ దాగి ఉంటుంది. అది వెలికి తీసి వాళ్లలో ఉన్న లోపాన్ని మరిచేటట్లు చేయటమే మనం చేసే మంచి పనులు. అవయవలోపం ఉన్న వారిని చులకన భావంతో చూసేవారికి కనువిప్పు ఈ కథ. నానమ్మ, మా నానమ్మ, నానమ్మ చెప్పిందిరో మా పల్లె అందాలు. మా నానమ్మ చెప్పిందిరో మా పల్లె అందాలు. కనులు కానకున్నా నే కలలో చూస్తున్నా. నా కనులు కానకున్నా నే కలలో చూస్తున్నా. మా పల్లె